మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రప్పారప్పా కాదు, చీకట్లో కన్ను కొడితేనే పని అయిపోవాలి అంటూ కాడర్కు పిలుపునిచ్చారు. అంతేకాదు, అధికారంలో వచ్చిన తర్వాత చేయాలనుకున్నది చేయాలని, దానికోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, వైసీపీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంటూ కొన్ని ఛానళ్ల పేర్లు చెబుతూ బీఆర్కే న్యూస్ ఛానల్ పేరు కూడా చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఓవర్ టు యు. ఇవాళ మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యల మీద మనం స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజాప్రతినిధి అంటే నిర్వచనం తెలుసా ఈ రాజకీయ నాయకులకు అన్న సందేహం ఇవాళ అందరికీ కలుగుతోంది. అర్థం ఏంటి ప్రజాప్రతినిధి అంటే? ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద మాట్లాడడం, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షం చేసేటటువంటి వాటిల్లో ఏవైనా తప్పులుంటే ఎత్తి చూయించటం, ప్రశ్నించటం, కడిగేయటం, అలాగే చట్టబద్ధమైనటువంటి విషయాలు ఏవైనా ప్రభుత్వం కూడా కానివి చేస్తే వాటిల్ని కూడా నిలబెట్టి చెప్పడం బాధ్యత. కానీ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఇంకా వాళ్ళు మర్చిపోవటంలా బూతులు, అలాగే దాడులు, అనేకమైనటువంటి వివాదాలు, నీచమైనటువంటి రాజకీయ భాష వాడటం. వాట్ టు సే? వీళ్ళందరూ ప్రజాప్రతినిధుల, వీళ్ళు మాజీ మంత్రుల. ఈ సమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి మీ మూలాన వస్తుంది. కారణం ఏంటి? ఇంకా మీరు మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి, విషయం ఏంటి, అందులో లోతేంటి? రప అనేది మాట్లాడక్కర్లేదు, చేయాల్సింది అని చెప్పే సందేశం. మీరు మనిషేనా? మీరు మంత్రి ఎలా అయ్యారు? చదువుకున్నారు కదా. సమాజం పట్ల కనీస మాత్రం బాధ్యత ఉన్నవాడు ఎవడు ఇలా మాట్లాడు అంటే హత్యలకు ప్రేరేపిస్తారా? అసలు రాజకీయం అంటే కనీస మాత్రం జ్ఞానం ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు? ఎలా పడితే అలా మాట్లాడడం. అసలు ఈ వ్యవస్థలో రాజకీయాన్ని నీచమైనటువంటి దశకు తీసుకెళ్లడంలో మీకున్నటువంటి ప్రధాన పాత్ర అద్భుతం. మీ నాయకుల యొక్క ధోరణి ఏంటి? చాలా విచిత్రమైనటువంటి విషయం. మీ లోతైనటువంటి వ్యవహారాలు గమనిస్తే మీరు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత మీ మీద ఎన్ని కేసులు? ఎందుకు ఇలా? జనానికి ఏదైనా మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భార్యల పేర్లతో, కొడుకుల పేర్లతో, అనేక మంది అనుచరుల పేర్లతో మీరు చేసే వ్యాపారాలేంటి? మిమ్మల్ని కట్టడి చేయలేనటువంటి సమాజం ఉందని భావిస్తున్నారా? మీరు ఏది చేసినా సరిపోతుందని మూర్ఖంగా ప్రవర్తిస్తారా? ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? మరొక విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పాల్సిన పనే లేదు, చేయాల్సింది చేసుకుంటా పోదామని మరొక సందేశం. ఏంటి మీ ధైర్యం? అసలు పౌర సమాజం అనేది ఒకటి ఉన్నది. ఇందులో చాలామంది చదువుకోకపోయినా మీకంటే ఇంగితం, మీకంటే జ్ఞానం, మీకంటే బాధ్యత ఉన్నటువంటి పౌరులు, కష్టపడేవాళ్ళు, తెల్లారి లేస్తే కష్టపడే జనం ఈ దేశంలో 95% మంది మీలాంటి దోపిడీదారులు కాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఉండదు. మరొక తీవ్రమైన అభ్యంతరం నా దగ్గర నుంచి ఉంది. మీరు బీఆర్కే గురించి ఏం మాట్లాడారు? ఇవాళ పాలకపక్షాన్ని భుజాన వేసుకున్నటువంటి పరిస్థితి మీరు ప్రూవ్ చేయగలరా? లేదు, టీడీపీ పార్టీని మోసినటువంటి చరిత్ర ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నదని ఒక్క వీడియో మీరు చూపించగలరా? యు కాంట్ డూ ఇట్. ఐఎమ్ జస్ట్ ఛాలెంజింగ్ మిస్టర్ పేర్ని నాని. మాట్లాడేప్పుడు మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అన్నటువంటి హెచ్చరిక చేసే అవకాశం నాకు ఇవ్వద్దు. మీరు ఒక్కసారి చెప్పండి, ఎక్కడైనా ఎప్పుడైనా ఈ పార్టీకి, ఈ ఛానల్కి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీ నాయకుడి దగ్గరికైనా, ఏ పార్టీ అధినేత దగ్గరికైనా వచ్చి మాకు చందా కావాలి, మాకు డబ్బులు కావాలి, మాకు ప్యాకేజీ కావాలని అడిగినటువంటి పరిస్థితి ఎక్కడైనంటే లెట్ దెమ్ కమ్. ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. మీరు ఏ పార్టీ అనేది నాకు అనవసరం. మరొక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఇవాళ ఉన్నటువంటి జర్నలిజంతో మమ్మల్ని పోల్చే పరిస్థితి అక్కర్లా. చాలా డేరింగ్గా, డెలిబరేట్గా, ధైర్యంగా, సూటిగా చెప్తున్నా. ఈ ఛానల్కి సంబంధించిన ప్రమోటర్ ఎవరో తెలుసా? 3000 జీతంతో 12 ఏళ్ల క్రితం తన కెరీర్ను ప్రారంభించి ఇవాళ 3000 కోట్లు
నెలకి బిజినెస్ టర్నోవర్ చేయగలిగిన కెపాసిటీకి ఎదిగినటువంటి ఒక యువకుడు ఈ ఛానల్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరొక విషయం కూడా నేనే గుర్తు చేస్తా. ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత అధికార ప్రతినిధిగా ఉన్నాడు. కానీ ఛానల్ బిగిన్ చేసిన తర్వాత ఏ పార్టీకి మనము కనీసం సభ్యత్వం కూడా ఉండకూడదు, మెంబర్గా కూడా ఉండకూడదు అని పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కూడా దూరంగా జరిగిపోయినటువంటి ఒక బాధ్యత కలిగిన యువకుడు తీసుకొచ్చినటువంటి ఛానల్ ఇది. అట్ ద సేమ్ టైం నేను కూడా బాధ్యత తీసుకొని చెప్తున్నా. ఇవాళ ఒక విశిష్టమైనటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి మీడియాని పెంచేటటువంటి ప్రయత్నంలో మేమందరం ఒక టీం వర్క్ చేస్తున్నాం. మీరు అందరి మీద వాగినట్టుగా మాట్లాడినట్టుగా మా గురించి మాట్లాడితే మాత్రం ఒకటి చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి, రెండోది నైతికమైనటువంటి విలువలు లేని వాళ్ళకి రాజకీయాల్లో ఎలాంటి పాఠాలు నేర్పాలో అలాంటి పాఠాలు నేర్పటంలో ఎప్పుడు ఎక్కడ వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు. మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మీరు ఎవరైనా బెదిరిస్తే బెదిరించేటటువంటి పరిస్థితుల్లో మేము లేము. మాకున్న ధైర్యం అది, మాకున్న నిజాయితీ అది, మాకున్నటువంటి కట్టుబాటు అది. సో మిస్టర్ పేర్ని నాని బీఆర్కే ఛానల్ ఎవరిని మట్టిల్లా జనం బాధ్యతను మోసేటటువంటి పరిస్థితుల్లో మేమందరం ప్రతిరోజు ఎదిగే దాంట్లో, ప్రతిరోజు సమస్యల మీద మనం పోరాడే దాంట్లో ప్రజల పక్షాన ఉండాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎప్పుడు మీకు చెప్పానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము కూడా ఈ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాం. తప్పు చేస్తే ఎప్పుడైనా ఎవరైనా ఇంక్లూడింగ్ మై రిపోర్టర్ ఎక్కడైనా తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దే దాంట్లో ఉంటుంది. మా వార్తల్లో ఏదైనా వక్రీకరణ ఉంది అని అంటే యూ కెన్ కమ్ అండ్ డిస్కస్ విత్ మీ. బట్ ఎప్పుడు బీఆర్కే న్యూస్ గురించి మాట్లాడేప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. మరొకటి నేను మొదట్లోనే చెప్పా, రాజకీయ నాయకులు ఎలా ఉండాలో ఖచ్చితంగా మీకు ఆ పాఠం నేర్పాల్సిన పరిస్థితిలో మీరు దిగజారిపోయి ఉన్నారు. రాజకీయ నాయకుడు అంటే కొంత త్యాగం చేసి, కొంత పోరాటం చేసి, కొంత బాధ్యత తీసుకొని జనం కోసం బతికేవాడు రాజకీయ నాయకుడు. నీ పక్కన కానీ మీ చుట్టూ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే పోనీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. మీ అధినేత గురించి మాట్లాడాల్సినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. అలాగే ఇవాళ పాలకపక్షానికి సంబంధించినటువంటి పొరపాట్లు ఏదున్నా ఎండగడతాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఏదో ఒక ముద్రేసి, ఏదో ఒక సాకుతోటి మాలాంటి వాళ్ళని ఏదో మీరు ఉపయోగించుకుందాం మీ ప్రచారానికంటే మాత్రం కుదరదు. ఇక మరొక ప్రతిజ్ఞ కూడా తీసుకుంటాం. ఎందుకనంటే మీరు మాతో డైరెక్ట్గా ఇలాంటి ప్రయత్నాలకు దిగినప్పుడు మరి మిమ్మల్ని ఎలా వదిలిపెట్టాలి? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరొకసారి నోరు జారి బీఆర్కే పార్టీ ఏ పార్టీనైనా కొమ్ము కాస్తుందని మాట్లాడితే మాత్రం ప్రతిఘటన అది చట్టబద్ధంగా ఇటు నైతికంగా తీవ్రంగా ఉంటుంది. బహుశా మీరు రాజకీయాల్లో ఉండాలనుకుంటే మాత్రం మా మీద నిందలేకండి. మీరు రాజకీయం వదిలేసి పెడితే మాత్రం ఆఫ్కోర్స్ ఇవాళ సమాజం బాగుపడుతుందేమోని నేను కూడా ఆశిస్తున్నా. పేర్ని నానికి ఒక సమయస్ఫూర్తి ఉన్నది, కానీ సమయానికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ కమిట్మెంట్ కానీ అలాగే ఏది పడితే అది అధినేతను మెప్పించేటటువంటి ప్రయత్నం తప్పితే జనం గురించి బాధ్యత తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనపడట్లా. ఇది మీకు ఒక వైరస్ ఏమో. దాన్ని మీరు అఫ్కోర్స్ వైద్యం తీసుకోవాలి అని అంటే ప్రధానంగా చెప్పదలుచుకున్నాం, మేమే ప్రధానమైనటువంటి వైద్యులుగా మీకు అద్భుతమైనటువంటి మార్పు తెచ్చేటటువంటి వైద్యం మేమే చేయగలమని ఘంటాపదంగా చెప్తున్నా. తప్పదు మీకు ఆ ట్రీట్మెంట్, తప్పదు మీకు ఆ వైద్యం. సిద్ధపడండి. మా జోలికి వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి పాఠం నేర్పాలో, అసలు మీరు రాజకీయాల్లో లేకుండా ఎలా చేయాలో అది తప్పకుండా సంభవిస్తుంది. సిద్ధం కండి. థ్యాంక్ యూ రాజేంద్ర గారు.